పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం పురపాలక సంఘం బడ్జెట్ అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ పురపాలక సంఘంలోని 30 వార్డులు పరిధిలో 100 అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అన్ని పనులు ఒకే రోజు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. సమగ్ర రక్షిత నీటి పథకానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పురపాలక సంఘం స్థాయిని కార్పొరేషన్ స్థాయికి తీసుకుని వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు కొన్ని పంచాయతీలు విలీనం చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు ధృవీకరించారు. కార్పొరేషన్గా మారితే అనేక సౌకర్యాలు, నిధులు జరిగే అవకాశం ఉందని అన్నారు. కార్పొరేషన్ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం పురపాలక కార్యాలయాన్ని ఆధునీకరించే ఆలోచన చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పురపాలక సంఘంలో 100 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా ఏదైనా వార్డుల్లో అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మన పాత అప్రూవల్ అయిపోయింది, టెండర్లు వచ్చేసింది, టెండర్లో వెళ్ళాల్సింది ఈరోజు తీసుకున్న వాటితో కలిపి 100 వరకులు 30 వార్డు డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఆ వార్డు కౌన్సిలర్స్తో పాటు అందరూ కూడా కూర్చొని గ్రామంలో వార్డులో ఒకే మోస్తానికి కొబ్బరికాయలు కొట్టాలి. పార్వతీపురంలో ఒకే రోజు ఒకే మోస్తానికి 100 కార్యక్రమాలు జరిగాయని రాష్ట్ర మొత్తం ఇదే అనుకుంటున్నారు. కొన్ని వార్డులు రాకపోయినా కానీ ఖచ్చితంగా అవి కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ మున్సిపాలిటీ అంటే ఒకటి, వాటిని డివైడ్ చేయండి. ఏదంటే ప్రతి దగ్గర కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా మన కొత్తగా స్థలం కూడా పాతది ఎప్పుడైతే మున్సిపాలిటీ వాళ్ళు అభివృద్ధి చేసుకొని ల్యాండ్ ఫీల్ కోసం అని చెప్పి డంప్ యార్డ్ కోసం అని చెప్పి చాలా అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న డంప్ యార్డ్ ఇంతవరకు ఎవరు కదపలేరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 30,000 పనుల్ని మనం అక్కడి నుంచి తీసుకున్నాం. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి 6 కోట్లు నిన్ననే శాంక్షన్ జరిగింది. క్రీడా కేంద్రం కేవీకే అంటున్నారు, దీన్ని కేవీకే 6 కోట్లు తీసుకోవడం జరిగింది. 3 సెటిల్మెంట్ కోర్టు, అలాగే ఒక 4-5 రకాలుగా వచ్చి నిన్ననే వచ్చిన ఇంజనీర్ శాప్ డిపార్ట్మెంట్. అయితే దీన్ని కూడా అప్రూవల్ తీసుకోవాలి, ఎక్కడ కట్టించాలి. మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి లైవ్లీహుడ్ క్రియేట్ చేయడానికి ఆలోచిస్తారు.